ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ముదిరాజ్ అఖిల భారతీయ కోలి ముదిరాజ్ నార్త్ సైడు ముదిరాజులను కోలి అని పిలుస్తారు. ఈ ఆంధ్ర సైడు మన తెలంగాణ సైడు ముదిరాజులు అని పిలుస్తారు, ముత్తరాజు అని పిలుస్తారు, తెలుగులో అని పిలుస్తారు. ఈరోజు ముదిరాజ్ సంక్షేమ సంఘం కడప జిల్లా అధ్యక్షులుగా శివశంకర్ గారిని, అలాగే ఉపాధ్యక్షులుగా మణికుమారు, ఇంకొక ఉపాధ్యక్షులుగా వివేకానంద, సునీల్ ప్రధాన కార్యదర్శిగా, నరసింహులు కార్యదర్శిగా, శ్రీను గంగాధర్ ట్రెజరర్గా, రవికిరణ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా, వెంగయ్యను వేంపల్లె మెంబర్గా నియమిస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీ చేయడమైంది. నేను కోలి అఖిల భారత కోలి ముదిరాజ్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను, విజయన అధ్యక్షునిగా. ఈరోజు కడప ముదిరాజ్ సంఘాన్ని నియమిస్తూ, అలాగే ముదిరాజులు చాలా వెనుకబడినారు. ఎందుకు వెనుకబడినారంటే విద్యలో వెనుకబడినారు, ఉపాధిలో వెనుకబడినారు. వాళ్ళకు ఒక ఉపాధి అంటూ లేదు, వాళ్ళ కుల వృత్తి లేదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం 1,80,000 జనాభా చూపిస్తుంది. మరి దాదాపు ఆంధ్రప్రదేశ్లో 8 లక్షల పైభాగమే ఉన్నారు. మరి 1,80,000 ఏ లెక్కన చూపిస్తున్నారో గవర్నమెంట్ అర్థం కావడం లేదు. 2019 నుంచి 2024 వరకు తీసిన జనాభా లెక్కల్లో ముదిరాజులు 1,80,000 మాత్రమే చూపిస్తున్నారు. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా ప్రతి ముదిరాజు వాళ్ళ కుటుంబ సభ్యుల వివరాలు అన్నీ జిల్లాధ్యక్షులు తెలియజేసి ప్రతి జిల్లాలో ఇదే కార్యక్రమం చేపట్టాం. అలాగే చైతన్యం చేసుకుంటూ ముదిరాజుల అభివృద్ధికి పాటుపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మాకు బీసీ డి నుంచి బీసీ ఏకి మార్చాలి, అలాగే మా రిజర్వేషన్ మాకు కావాలి, అదేవిధంగా మా హక్కులు మేము పోరాడేందుకు సిద్ధమయ్యాం. తెలంగాణలో అత్యంత పాపులేషన్ అయినటువంటి జనాభా కలిగినటువంటి కులం ఏదైనా ఉందంటే అది ముదిరాజులే. అది ఆంధ్రాలో కూడా దాదాపు 8 లక్షల పైచీలుగా ఉన్నారు. కాబట్టి మా హక్కులు మాకు కావాలి, మా రిజర్వేషన్ మాకు కావాలి, మా వాటా మాకు కావాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈ పోరాటాన్ని ఇలాగే కొనసాగిస్తాం. రాబోయే కాలంలో కూడా రాష్ట్ర కార్యాలయాలను, ప్రతి ఎమ్మెల్యే ఇండ్లను కూడా ముట్టడించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.